నమస్తే అండి. వెల్కమ్ టు మాధురీస్ కిచెన్. ఈరోజు స్టఫ్డ్ క్యాప్సికమ్ కర్రీ ఎలా చేయాలో చూపిస్తాను. ఇది రైస్, రోటీస్ దేనికైనా చాలా టేస్ట్ అండి. ముందుగా దీనికి మనం బాగా చిన్న సైజు క్యాప్సికమ్స్ తీసుకోవాలి. నేను 1/2 కిలో చిన్న సైజు క్యాప్సికమ్స్ తీసుకుని ఇలా గుత్తిలో 4 చీలికల్లా కట్ చేసి లోపల గింజలు తీసేసి పక్కన పెట్టుకున్నా. దీనికి తాలింపు ఒక ఆనియన్ సన్నగా తరిగి ఒక ఆనియన్, 4 టమోటాలు ఉడికించి పేస్ట్ చేసిన పేస్ట్ అండి, అది 2 స్పూన్స్. ఇందులో స్టఫ్కి 1/2 స్పూన్ గసగసాలు, ఒక 15 జీడిపప్పులు, ఒక అంగుళం ముక్క అల్లం, 4 వెల్లుల్లి రెబ్బలు, ఒక 1/2 చెక్క కొబ్బరి, పచ్చి కొబ్బరి. ఎండు కొబ్బరి కన్నా పచ్చి కొబ్బరి బాగుంటుందండి టేస్ట్. పచ్చి కొబ్బరిలో పాలు అవి బాగుంటాయి కదా, అలా అన్నమాట. ముందుగా తాలింపు ఒక 3-4 స్పూన్స్ ఆయిల్ వేసుకొని కాస్త జీలకర్ర వేసుకోవాలి. తాలింపు వేసుకుందాం. దీనికి మన దగ్గర స్టోన్ ఫ్లవర్, బ్లాక్ ఎలాచీ ఉన్నా కూడా వేసుకోండి, ఆ ఫ్లేవర్స్ బాగుంటాయి. వేసుకొని తాలింపు వేగిపోయింది కదా, ఇక్కడ ఆనియన్ వేసేసుకోవాలి. సన్నగా తరిగిన ఉల్లిపాయలు వేసేసుకొని బాగా ఎర్రగా వేగాలి. బాగా ఎర్రగా వేయించేసుకుని ఈ ఆనియన్ మొత్తం ఇదంతా స్టఫ్ అంతా పేస్ట్ చేసి పక్కన పెట్టుకున్నాం కదా, ఇది దాంట్లోకి స్టఫ్ చేసుకోవాలన్నమాట. ఈలోపు ఇవి వేగిపోయినాయి కదా, చిటికెడు పసుపు, ఈ ఉల్లిపాయలకు సరిపడా మాత్రమే సాల్ట్ వేసుకోండి. ఎందుకంటే నేను దేనికి దానికే వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది అన్నమాట ఇలాంటి గ్రేవీ కర్రీస్కి. చిటికెడు గరం మసాలా మరీ ఎక్కువ అక్కర్లేదండి, బిర్యానీ మసాలా కాదు, ఓన్లీ కర్రీ మసాలా వేసుకోవాలి. నాన్ వెజ్కి వాడి మసాలా దీనికి బాగుండదండి. 1/2 స్పూన్ కారం, పచ్చిమిరపకాయలు వేసాం కదా, మనం కారం అడ్జస్ట్ చేసుకుని చూసుకుని వేసుకోండి. ఈ గ్రేవీ కావాల్సిన దాంట్లో కూడా చిటికెడు సాల్ట్, ఒక 1/2 స్పూన్ కారం కలుపుకోవాలి. లేదు అంటే మనం గ్రేవీ చేసేటప్పుడే పేస్ట్ చేసేటప్పుడే 4 పచ్చిమిరపకాయలు కూడా వేసి పేస్ట్ చేసుకోండి. ఇలా లోపల వరకు స్పూన్తో స్టఫ్ చేసేసుకుని పక్కన పెట్టుకోవాలి. బాగా వేగిపోయిందండి. ఈ స్టఫ్ చేసిన క్యాప్సికమ్ కూడా అందులో వేసేసుకోవాలి. వీటికి బాగా చిన్ని క్యాప్సికమ్ బాగుంటాయి. ఇది ఫ్రైడ్ రైస్లోకి, కొబ్బరి అన్నానికి కూడా ఈ కర్రీ చాలా బాగుంటుందండి. బాగా ఒక 10 నిమిషాలు అలా మూత పెట్టించుకుంటూ సిమ్లో మగ్గించుకోవాలి. క్యాప్సికము ఈ ఆయిల్లోని దీంట్లోనే మగ్గిపోవాలన్నమాట. ఇప్పుడు మిగిలిన పేస్ట్ కూడా వేసేసుకుందాం. మీకు గ్రేవీ ఎక్కువ కావాలంటే కాస్త పేస్ట్ ఎక్కువ వేసుకోవచ్చు. టమోటా ప్యూరీ, ఇప్పుడు మనం సరిపడా సాల్ట్, ఉప్పు చూసుకోండి, వేసుకొని సరిగ్గా ఎక్కువ వేసేసుకోవద్దు, ఎందుకంటే ఆల్రెడీ ముందు ఒకసారి వేసాము, ఆ స్టఫ్ చేసేటప్పుడు కూడా వేసాము. ఒక 5 నిమిషాలు మూత పెట్టేసి అలా మగ్గించుకోండి. మీడియం ఫ్లేమ్లో అండి. మగ్గించుకున్న తర్వాత మూత తీసి ఒక 1/2 గ్లాస్ వాటర్ కూడా పోసుకోవాలి. మరీ ఎక్కువ కలిపినా లోపల ఉన్న స్టఫ్ అంతా బయటకు వస్తుంది అన్నమాట. అలా లో ఫ్లేమ్లో ఒక 15 to 20 మినిట్స్ అలా వదిలేసేయండి. మీడియం ఫ్లేమ్లో వదిలేస్తే క్యాప్సికమ్ బాగా మెత్తగా ఉడికిపోతుంది. నేనైతే పన్నీర్ క్యూబ్స్ కూడా యాడ్ చేసుకున్నాను. పన్నీర్ వేసినా వేయకపోయినా పర్వాలేదు. నేను దించే ముందే ఒకసారి అలా కలిపేసి దించేసుకోవటమే. మీకు గ్రేవీగా కావాలి అనిపిస్తే కాస్త ఎక్కువ ఇలా ఉండగా దించేసుకోండి. లేదు ఇంకా బాగా ఫ్రైలా కావాలి అనిపిస్తే ఇంకాస్త దగ్గరికి అయిన తర్వాత ఆపుకోవాలన్నమాట. అంతే అండి, స్టఫ్డ్ క్యాప్సికమ్ రెడీ.
ఈజీగా హోటల్ టేస్ట్లో మన ఇంట్లో కూడా చేసుకోవచ్చు. మనకి ఎలాంటి ఆయిల్స్ వాడతారు ఆ భయం కూడా ఉండదన్నమాట. సాధ్యమైనంత మటుకు ఇంట్లోనే వండు తినాలి పిల్లలు. హోటల్ ఫుడ్ అంత మంచిది కాదు. వాళ్ళు వాడే ఆయిల్స్ మసాలాలు అన్నీ కూడా ఎక్కువ రోజులు నిల్వ ఉండాలని వాడతారు కదా. లైక్ అండ్ సబ్స్క్రైబ్.